లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా హెల్తీగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకునే జొన్న పరాటా తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు జొన్న పిండి, అదే కప్పుతోటి ఒక అరకప్పు గోధుమ పిండి గానీ, లేదా శనగపిండి గానీ తీసుకొని, రుచికి సరిపడిన సాల్టు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు నువ్వులు, పావు టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చిని కూడా ఇలా దంచేసి వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ కారము, కట్ చేసి పెట్టుకున్న మెంతాకును వేసుకొని ఈ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వల్ల జొన్న రొట్టెలు గంటలు గడిచినా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ముప్పావు కప్పు పెరుగుని తీసుకొని పిండిలో ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పెరుగుతోనే పిండినంతా బాగా కలుపుకోవాలి. జొన్న పిండి పరాటాలు చేస్తున్నాం కాబట్టి పిండి అనేది గట్టిగానే కలుపుకోవాలి, లేదంటే లూజ్ అయిపోయింది కలిపిన తర్వాత. ఇప్పుడు పెద్ద సైజులో పిండి ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ కాస్త మందంగా పరాటాలాగా రుద్దేసుకొని ఇలా పప్పు డబ్బా మూతను తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని వేడివేడి పెనం పైన వేసుకొని ఫస్ట్ 2 వైపులా కాలిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకొని కాల్చుకొని తీసేసుకుంటే జొన్న పరాటా